ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా చేస్తున్న పనులపైన చాలామంది కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసే ఈ యొక్క హైడ్రాను అడ్డుకోవడం చాలా వరకు జరుగుతూ ఉన్నది. అంటే ప్రజల లోపల ఈ యొక్క హైడ్రా అనేది ప్రజలకు భయాందోళనకు గురి చేస్తుంది. హైడ్రా వలన ఆస్తి నష్టం జరుగుతూ ఉన్నది. హైడ్రా వలన ఆర్థిక నష్టం చాలా వరకు జరుగుతూ ఉన్నదని ప్రజల్లో ఒక ఆందోళన జరుగుతూ ఉన్నది. ఇదే అదునుగా చూసుకున్న ప్రతిపక్ష రాజకీయం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని దూషించడం జరుగుతూ ఉన్నది. అలానే హైడ్రా గురించి ప్రభుత్వం తరపున స్పందించాలన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకైనా మీడియా ముందుకు వచ్చి స్పందించాలంటే కొంచెం నేనేమన్నా హైడ్రాకు ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడితే రేపు నేను ప్రజల దగ్గరికి ఓటు కోసం ఎలా పోవాలి, ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడితే నన్ను ప్రజలు ఏ విధంగా నాకు సమాధానం చెప్తారని భయాందోళనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించలేకపోతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం చేస్తున్న హైడ్రా గురించి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వారి ఇళ్ళకి వెళ్ళి వాళ్లకు స్పందించి వారికి అర్థమయ్యే రీతిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఎందుకంటే వర్షాకాలం పడ్డప్పుడు ఇదే ప్రజలు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరా, ఇదా మా పరిస్థితి, ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాం, మా ఇళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, మా ఇళ్ళకు పాములు వస్తూ ఉన్నాయి, మా ఇళ్ళకు వ్యర్థమైన పదార్థాలు వస్తూ ఉన్నాయి అని వారు ప్రాణాన్ని బ్రతికించుకోవడానికి ఎన్నో విధాల ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వాలపైన తిరగబడ్డారు ఇదే జనం. ఇప్పుడు అదే జనం ఏమంటా ఉన్నారు, ఎవర్రా నువ్వు అని రేవంత్ రెడ్డి కుటుంబాన్ని ఎన్నో విధాలుగా అవమానపరుస్తాను. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మనం వర్షం పడ్డప్పుడు మన ఇల్లు ఏ విధంగా మునుగుతున్నాయో, మన కాలనీలు ఏ విధంగా మోరిళ్ళల్లో నీళ్ళు వచ్చి ఇళ్ళకి వస్తున్నాయో అవన్నీ మీరు గ్రహించింది కదా, అవన్నీ మీరు చూసినాం కదా కళ్ళతోటి. ఒక్కసారి మరి అదే మీరు స్పందించి మురుగు నీళ్ళు వచ్చినప్పుడు, ఇల్లు నిండినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, మనుషులు చచ్చిపోయినప్పుడు, మనుషులు కొట్టుకుపోయినప్పుడు ఇదే యూట్యూబ్ ఛానల్ కావచ్చు, మీడియా కావచ్చు చూపించే పద్ధతి ఆ ప్రభుత్వాలపై వ్యతిరేకత ఇదే ప్రజలుగా తిట్టింది. మరి మీరు అట్లా తిడతారు. ఇప్పుడు సీఎం డామ్ రేవంత్ రెడ్డి డామ్ ఈ శాపనార్థాలు పెడితే మీకు మంచిదేనా? మీకు మంచి జరుగుతుందా? దయచేసి ప్రజలారా హైడ్రాకు సహకరించండి. సహకరించకుండా పర్లే, మీకు ఆయన ఇబ్బంది అయితే ప్రభుత్వానికి చెప్పండి, మీకు వారు న్యాయం చేస్తామని అంటున్నారు కదా. కానీ ర్యాలీలు చేసుడు, ముఖ్యమంత్రిని శాపనార్థాలు పెట్టుడు, ఈ యొక్క కమిషనర్ను శాపనార్థాలు పెట్టుడు, తస్మత్ అది చాలా వరకు బాధ పెడతా ఉన్నాయి. మీకేమైనా ఆస్తి నష్టం అయినప్పుడు మీరు ఎవరి దగ్గర నుంచి కొన్నారో, మీ దగ్గర నుంచి ఎట్లా వచ్చినాయో దాని మీద ప్రభుత్వానికి విన్నవించండి, ప్రభుత్వంతో మాట్లాడండి. కానీ దయచేసి రేవంత్ రెడ్డి గారిని, రంగనాథ్ గారిని మీరు దూషించి వారికి శాపనార్థాలు పెట్టకండి. మనస్ఫూర్తిగా మీకు న్యాయం జరుగుతుంది అని కోరుకుంటూ జై కాంగ్రెస్.